నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇది గొప్ప వార్త అండి ప్రేక్షకులారా. భారత్కు అమెరికా భారీ రక్షణ బూస్ట్, 3700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం. పాకిస్తాన్కు ఉచ్చబడుతున్నది. ఇక పాకిస్తాన్ పని మన దగ్గర ఉన్న ఆయుధాలు చూసే వాడిని భయపడుతుందంటే ఇప్పుడు అమెరికాతో ఒప్పందం వల్ల పాకిస్తాన్కు ఉచ్చబడుతున్నది. ప్రేక్షకులారా దయచేసి ఏమనుకోకండి, కానీ అంత కోపం వస్తున్నది. పాకిస్తాన్ చూస్తే మండుతున్నది. మనకు మండుతలే? రైట్, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మనం పాకిస్తాన్ పక్కన పెడితే అమెరికాతోటి రాహుల్ గాంధీ ఏమన్నాడు మొన్న? లొంగిపోయిండు నరేంద్ర మోదీ, వాడికి ట్రంప్ ఏది చెప్తే అది చేసేటట్టు. అది కాదురా నాయన, ఫ్యూచర్ ముందు చూపుతోటి వ్యవహారం చేసిండు మొన్నటిదాకా. ఇప్పుడు అది సక్సెస్ఫుల్. 3700 కోట్ల రూపాయలు. నాట్ ఏ జోక్. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో కీలక ముందడుగు పడింది. భారత సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి 2 రక్షణ ఒప్పందాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మొత్తం $428.2 మిలియన్, అంటే దాదాపు మన కరెన్సీ 3700 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలు భారత ఆర్టిలరీ, వైమానిక దళాల నిర్వహణ సామర్థ్యాలను పెంచనున్నాయి. ఇండోనేషియా, పసిఫిక్ ప్రాంతాల్లో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. చూసినారు ఎంత గొప్ప ఖ్యాతి ఉంది మనకు. అత్యధికంగా $230 మిలియన్ విలువైన ప్యాకేజీ M777A2 హోవిట్జర్ల కోసం కేటాయించారు. ఇందులో విడిభాగాలు, మరమ్మతులు, సాంకేతిక సేవలు, శిక్షణ, ఫీల్డ్ సపోర్ట్, లాజిస్టిక్స్ సేవలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా మోహరించగల ఈ హోవిట్జర్లు భారత సైన్యానికి ఇప్పటికే కీలక ఆయుధాలుగా మారాయి. వాటి పనితీరును మరింత మెరుగుపరచడమే ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశం. $198.2 మిలియన్ ప్యాకేజీ అపాచీ దాడి హెలికాప్టర్ల కోసం మంజూరైంది. ఇందులో ఇంజనీరింగ్ సేవలు, సాంకేతిక మద్దతు, శిక్షణ, లాజిస్టిక్స్ సాయం, అవసరమైన సాంకేతిక డేటా అందించనున్నారు. యుద్ధ పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించే అపాచీ హెలికాప్టర్ల సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడంలో ఈ మద్దతు ఎంతగానో ఉపయోగపడ్డది. ఏది ఏమైనా ప్రేక్షకులారా, ముందు చూపుతోటి వ్యవహారం చేసే మోదీజీ ఎప్పుడు కూడా సరెండర్ కాడు. గంభీరంగా మన భారతదేశం ప్రజలు, మనము, మన భరతమాత కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని తల ఎత్తుకొని స్థితిలో ఆయన ఉంచుతాడు. కాబట్టి అదేవిధంగా ఇవాళ అమెరికాతో కూడా ఒప్పందం కుదిరింది. దాంట్లో ఎక్కడ లాలూచి లేదు. అమెరికా కూడా ఆర్థికపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి దేశాలలో భారతదేశం కీలకమని ప్రశంసించే స్థాయికి మనం ఎదిగినామంటే ఎంత గొప్ప. ఎవడేం విమర్శిస్తే మనకేంది? ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతాయి. ఏనుగు భయపడుతుందా? ఏనుగు భయపడుతుందా ప్రేక్షకులారా? భయపడదు. దానికి ఇలాంటి ప్రతిపక్ష నాయకులు ఎన్ని కూతలు కూసినా ఒక ఐరావతం లాంటి వ్యక్తి మన మోదీజీ. ఆయన భయపడడు, వెనకడుగు వేయడు. ఆయన వేసే ప్రతి అడుగు కూడా భారతదేశం గొప్పతనం పెంచడానికే తప్ప దించడానికి కాదు. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ ఒప్పందం గురించి, అమెరికా భారత్ చేసుకున్నటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్న కీలకమైన ఒప్పందాల గురించి, అదేవిధంగా వాణిజ్యపరంగా, రక్షణ పరంగా, ఆర్థిక పరంగా భారత్ ప్రపంచ దేశాల కంటే కీలకమైందని అమెరికా ఇవాళ పొగిడింది అంటే దీనికి కారణం మోదీ కాదా? దయచేసి మోదీ ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఏ విధమైనటువంటి ఉపయోగకరంగా ఉంటాయి ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.